డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గణేష్ నిమజ్జనం. ఓకే, ఊరంతా పండుగ, హాలిడే కూడా. ఇట్స్ హాలిడే, స్టూడెంట్స్కి హాలిడే. ఇక గణేష్ని కూర్చోబెట్టిన అందరికీ, స్టూడెంట్స్కి, సోదరులకి, సోదరీమణులకి శుభాకాంక్షలు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనలోనే మనకి తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు. గణేష్ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మనం మన ఆనందంలో, ఉత్సాహంలో, వేడుకలో ఉంటాం. గణపతిని నవరాత్రులు పూజించి ఆయనని ఈరోజు అంటే శాస్త్రోక్తంగా నీళ్ళల్లో మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాం. ఇలాంటి నిమజ్జనాలు చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి నిమజ్జనానికి ఒక ప్లాన్, ఒక కుట్ర ఉంటుంది. మనలోనే దాగుండి, మనలోనే మన వాళ్ళే, మన మనుషులే, మన పీపుల్ 4 రూపాయలకి అమ్ముడుపోయి 4 డబ్బుల కోసం మనలోనే ఉండి మనకే ఆటంకం కలిగిస్తూ ఉంటారు. మన వాళ్ళే, మనకి తెలియకుండా. మనం ఏమనుకుంటాం, పాపం ముస్లిమ్స్ ఏదో చేశారు, ముస్లిమ్స్ ఏదో మనకి ఆటంకం కలిగిస్తున్నారు గణేష్ నిమజ్జనానికి వెళ్తుంటే అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఈ రాజకీయ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన వాళ్ళే చేస్తారు. చేసి దాన్ని ఒక కుటిల రాజకీయ సిచ్యువేషన్గా చూపిస్తారు. సో డియర్ ఫ్రెండ్స్, బీయింగ్ very responsible person of Vishwa Hindu Parishad, I am requesting you, all my brothers and sisters who are participating in Ganesh Nimajjan, to be very careful, because manalone manaki teliyakunda kontamandi manaki apkaram, hani or any ఏదైనా ఆటంకం, ఏదన్నా ఒక అంటే మన దారికి అడ్డు, ఇట్లాంటి బ్లాకేజెస్ కలిగిస్తూ ఉంటారు. ట్రాఫిక్ పరంగా కూడా. లాస్ట్ ఇయర్ ఒక సోదరుడు ఉన్నాడు, సంతోష్ అని, మంచి అబ్బాయి, మన చౌదరీసే, విశ్వ హిందూ పరిషత్లో కూడా మంచి యాక్టివ్ మెంబర్. గణేష్ నిమజ్జనంలో వెళ్తున్నాడు. అతను బజరంగ్ దళ్లో కూడా చాలా మంచి యాక్టివ్ మెంబర్. అతని మీదకి వాటర్ ప్యాకెట్స్ ఎవరో ఇసిరేశారట. సరే, ఒకసారి ఊరుకున్నాడు, రెండోసారి ఊరుకున్నాడు, మూడోసారి కూడా ఎవరబ్బా నా మీదకి వాటర్ ప్యాకెట్సే, బట్ మీద కూరుకే 1-2 సార్లు పడేసరికి హీ గాట్ డిస్టర్బ్. నాకు ఫోన్ చేశాడు, మేడం ఎవరో ముస్లిమ్స్ అనుకుంటా, నా మీద కూరుకే వాటర్ ప్యాకెట్స్ ఇసిరేస్తున్నారు, 1-2 సార్లు ఊరుకున్నా మేడం, మళ్ళీ ఇస్తున్నారు. నేను ముస్లిమ్స్ అని నీకు ఎలా తెలిసినానా? ఎవరు ఇప్పుడు హిందువులు వెళ్తూ ఉంటే ఆటంకాలు కలిగిస్తే ముస్లిమ్స్ కలిగించారు అనుకుంటాము. ఎస్, మగపిల్లాడు పుట్టకపోతే ఆడపిల్ల, ఆడపిల్ల పుట్టకపోతే మగపిల్లోడు అనుకుంటాము. అలా లేదు, దర్ ఈజ్ అనదర్ జెండర్. ఎస్, వీళ్ళు ఎవరంటే హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు. ఎస్, బ్యాడ్ పీపుల్, అంటే చెడ్డ పీపుల్, చెడ్డవాళ్ళు. వాళ్ళ సొంత లాభం కోసం సమ్ ఆటంకం, సమ్ ప్రాబ్లం, సమ్ ఏదో ఒక లిటిగేషన్, ఏదో ఒక బ్లాకేజ్, ఏదో ఒక సమ్ ప్రాబ్లం కాకపోయినా అలాంటిదే ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ మనకి కల్పిస్తారు. దయచేసి ఫలానా అనొద్దు. ఎస్, నేను ప్రార్థన చేస్తాను అని దీపం పెట్టి ఎవరైతే ఈ ఆటంకాలు కలిగిస్తున్నారో వాళ్ళు మా ముందుకు రావాలి, నా ముందుకు వచ్చేయాలి, ఆర్ సంతోష్ ముందుకు వచ్చారు. ఆ అబ్బాయి ఆ ప్యాకెట్లు వేస్తూ సంతోష్ ఎందుకో అవతలకి వెళ్ళాడంట. కొంచెం తలనొప్పిగా ఉండి ఏదైనా టీ తాగుదాము, కొంచెం కాఫీ తాగుదాము అని అవతలకి వెళ్తే ఆ అబ్బాయి రెడ్ హ్యాండెడ్గా దొరికాడంట. వాళ్ళ గ్రూప్లోనే, వాళ్ళ మెంబర్స్లోనే ఒకడు వాటర్ ప్యాకెట్స్ విసిరేస్తూ అందరి మీదకి వాటర్ ప్యాకెట్స్ విసిరి కొడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడంట.
అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, మేడం మన వాళ్ళే, మన మనుషులే, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని కొట్టాను అంటే, వద్దు కొట్టద్దు, కొట్టడం తిట్టడం వైలెన్స్ వద్దు, పండగ ఈరోజు, కొట్టకుండా చెప్పు ఇంకెప్పుడు చేయొద్దు, ఈసారి చేస్తే మాత్రం నేను కోర్టులో కేసేస్తా వాడి మీద, ఇంకెప్పుడు అలా చేయొద్దు, ఇంకొకసారి అలా చేస్తే మాత్రం నేను కోర్టులో కేసేస్తాను వాడి మీద.